మరి యోబు యొక్క జీవితం ద్వారా ఎన్నో సంగతులను దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. యోబు అనేటువంటి ఒక భక్తులైనటువంటి జీవితాల ద్వారా దేవుడు మనకు బోధ చేస్తూ ఉన్నాడు. దేవుడు భక్తుల యొక్క జీవితము ద్వారా మనకు ఆదరణ కలగజేస్తూ ఉన్నాడు. భక్తుల యొక్క జీవితము ద్వారా శ్రమలలో, కృంగిపోయినటువంటి స్థితిలో, ఆదరణ లేనటువంటి స్థితిలో మనం ఎలాగ బలపడాలో, ఎలాగ జీవించాలో, ఎలాగ బలమునందాలో మరి వారి యొక్క జీవితాల ద్వారా మరి ఒక ఆదరణను మనం కలగచేయటం, వారి జీవితాలను ద్వారా మనకు బోధను దేవుడు చేస్తూ ఉన్నాడు. యోబు యొక్క జీవితంలో ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి సంగతులు ఈనాడు క్రైస్తవులుగా దేవుని ఎరిగినటువంటి వారుగా ఉన్నటువంటి మనందరము కూడా మరి నేర్చుకోవాల్సినటువంటిది, ఆచరించవలసినటువంటిది, మరి అతని యొక్క మార్గములో మనము నడవలసినటువంటి ఎన్నో సందర్భాలు యోబు యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం. మరి ఆ రీతిగానే భక్తిహీనుల యొక్క జీవితాలను కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. భక్తుల యొక్క జీవితము మాదిరికరంగా ఉండటానికి తెలియజేస్తూ ఉంటే, భక్తిహీనుల యొక్క జీవితాన్ని దేవుడు మనకు ఎందుకు తెలియజేస్తున్నాడు అంటే, ఆ భక్తిహీనుల యొక్క జీవితాన్ని దుష్టాంతరముగా వారికి సంభవించి యుగాంతమందు ఉన్నటువంటి మనకు మేలు కలగటానికి భక్తిహీనుల యొక్క జీవితాలను ఒక హెచ్చరికగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మరి భక్తిపరుడైనటువంటి యోబును గురించి మరి కొన్ని సంగతులను ఇంతకుముందు మనం ధ్యానం చేసి ఉన్నాం. మరికొన్ని సంగతులను ఇప్పుడు ధ్యానం చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి యోబును గురించి ధ్యానం చేయుట కొరకు యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము నుంచి వ్రాయబడినటువంటి సంగతులను మనం ఒకసారి ధ్యానం చేసి తద్వారా మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడగగా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితిని అని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. మరి దేవదూతలు దేవుని సన్నిధిలో నిలవబడేటువంటి దినమొకటి తటస్థించింది. దేవదూతల యొక్క పని ఏమిటి అంటే, దేవదూతలు ఏం చేయాలి అంటే, మరి కొంతమంది దేవదూతలకు దేవుడు కొన్ని పనులను అప్పగించటం, కొన్ని కార్యాలను చేయుట కొరకు వారిని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ రీతికి ఏర్పాటు చేయబడినటువంటి దేవదూతలు పరలోకంలో నుండి భూలోకానికి వచ్చి భూలోకంలో వారు సంచరించి ఇక్కడ ఉన్నటువంటి మనుషులమైనటువంటి మనను గుర్చినటువంటి సమాచారం ఎల్లప్పుడూ కూడా దేవునికి తెలియజేస్తూ ఉండేటువంటి వాళ్ళు. ఆ రీతిగా దేవునికి సమాచారం తెలియచేసే దినం ఒకటి తటస్థించినప్పుడు దేవదూతలు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారు. అలా దేవుని సన్నిధిలో నిలబడినటువంటి సందర్భంలో వారితో పాటు అపవాది కూడా దేవుని సన్నిధిలో నిలబడటం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి అపవాది అయినటువంటి వాడు ఎందుకు దేవుని సన్నిధిలో నిలవబడ్డాడు? దేవదూతలు దేవుని సన్నిధిలో నిలవబడ్డారు అంటే కారణం ఏమిటంటే, దేవుడు ఒక పని అప్పగించాడు వాళ్ళకి. ఆ పనిని నెరవేర్చి దాన్ని గుర్చినటువంటి సమాచారాన్ని దేవునికి తెలియచేయుట కొరకు వారు దేవుని సన్నిధిలో నిలవబడ్డారు. మరి సాతాను ఎందుకు నిలవబడ్డాడు? సాతాను ఎందుకు నిలవబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 778వ పేజీ పాత నిబంధన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినప్పుడు, సాతాను ఎందుకు దేవుని సన్నిధిలో నిలబడుతున్నాడు, దేవదూతలతో పాటు దేవుని సన్నిధిలో సాతాను ఎందుకు నిలబడుతున్నాడనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అక్కడ 3వ అధ్యాయం 1వ వచనం జకర్యా గ్రంథము. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలబడ్డయు అతడు నాకు కనపరిచెను. జకర్యా గారి దర్శనంలో చూస్తూ ఉన్నారు. ఏం చూస్తూ ఉన్నారు? ఒక ప్రధాన దూత ఎదుట, మరియు యెహోవా దూత ఎదుట, ఒక దూత ఎదుట ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ, అంటే ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తీసుకువచ్చిన మోషే శిష్యుడైనటువంటి యెహోషువ కాదండి. ఈ యెహోషువ ఒక ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ఎవరి ఎదుట నిలబడ్డారట? యెహోవా దూత ఎదుట నిలబడితే, ఆ దూత ఎదుట యెహోషువ నిలబడినప్పుడు యెహోషువతో పాటు సాతాను కూడా ఏమైంది? పక్కన నిలబడింది. ఎందుకు నిలబడింది పక్కన? సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వన నిలబడట. ఎందుకు నిలబడుతుంది సాతాను? దేవుని సన్నిధిలో ఎందుకు నిలబడుతుంది అంటే, సాతాను ఎల్లప్పుడూ కూడా మన మీద అంటే మనము అనగా దేవునికి ఇష్టలైనటువంటి వారి మీద నేరము మోపటానికి సాతానుడు దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా నిలబడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతాను యొక్క పని ఏమిటంటే, భూమి మీద అటు ఇటు తిరగటం. పేతురు రాసిన పత్రికలో ఉంటది, నీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుదమా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. సాతాను యొక్క పని ఏమిటి అంటే, ఎల్లప్పుడూ కూడా భూమి మీద వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ఎందుకని?
ఎవరైతే దేవుని పిల్లలై ఉంటారో, దేవుని ఇష్టులై ఉంటారో, క్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఉన్నారో, దేవుని మార్గంలో నడుచుకుంటున్నారో, అట్టివారు ఏదైనా పొరపాటు చేసిన, అట్టివారు ఏదైనా పాపము చేసిన, అట్టివారు దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లయితే వెంటనే ఆ చెడ్డ సమాచారమును తీసుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని యొద్ద నిలవబడి ఆ చెడ్డ సమాచారము ద్వారా ఆ దేవుని భక్తులైనటువంటి వారి మీద, దేవుని పిల్లలైనటువంటి వారి మీద, దేవునికి ఇష్టలైనటువంటి వారి మీద సాతాను ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. సాతాను నేరం మోపుతూ ఉంటాడు. అలా సాతాను యొక్క పని ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా మన మీద దేవునికి ఫిర్యాదు చేయటం, నేరం మోపటం. అందుకనే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో పరలోకంలో యుద్ధము జరిగిన తర్వాత ఆ సాతానుడు మరి ఆ దేవదూతలతో యుద్ధము చేయాలని అనుకున్నాడు, చేయటానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత పరలోకంలోనికి ఇక మరి ఎన్నడూ కూడా రాకుండా దేవుడు ఆ అపవాదిని, వారి యొక్క దూతలను తోసివేసిన తర్వాత మరి ఆ పరలోకంలో ఒక గొప్ప స్వరము ఈ రీతిగా వినబడుతూ ఉన్నది. 12వ అధ్యాయం 10వ వచనం. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని. ఏమని వినబడుతుంది ఆ స్వరం? రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడ్డాడు. అపవాది యొక్క పని ఏమిటి? ఎల్లప్పుడూ కూడా నేరాలు మోపటం. అలా నేరాలు మోపుతున్నటువంటి అపవాది ఏమయ్యాడట? పడద్రోయబడ్డాడు అని ప్రకటన గ్రంథంలో మరి యోహాను భక్తులు గారి దర్శనంలో చూసి ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆ రీతిగా మరి దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు అపవాదితో దేవుడు మాట్లాడుతున్నాడు. అపవాదిని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్నిస్తున్నాడు అంటే, నా సేవకుడైనటువంటి యోబు సంగతి నీవు ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. అతని వంటి వాడు భూమి మీద ఒక్కడును కూడా లేనేలేడు. అతని గురించి నీవు ఏం నేరం మోపుతావు? అతని గురించి ఏ చెడ్డ సమాచారాన్ని నీవు తెలియచేయాలనుకుంటున్నావు అని సాతాను అడిగినప్పుడు, సాతాను యోబుని గురించి నేరము మోపటానికి ఏ అవకాశం లేకపోవటాన్ని బట్టి, యోబులో ఏ తప్పును కూడా సాతాను కనుగొనగా లేకపోవటాన్ని బట్టి, యోబులో మరి ఉన్నటువంటి ఏ అవిధేయతను కూడా మరి సాతాను కనుగొనక లేకపోవటాన్ని బట్టి సాతానుడు దేవునితో ఏమని వాదిస్తున్నాడో తెలుసా? ఈ రోజు మనం ఆలోచించబోతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం అది. యోబు యొక్క జీవితము ద్వారా మనం నేర్చుకోవలసినటువంటిది. దేవుడు అటువంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అటువంటి వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేస్తూ ఉన్నది. ఎటువంటి వారి కొరకు? ఎటువంటి వారి కొరకు? చూద్దాం ఈరోజు ఎవరి కోసం యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉన్నదో, ఎవరిని బలపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడో ఈరోజు మనం చూడబోతున్నాం. మరి యోబుని గురించి సాతాను ఏమీ ఫిర్యాదు చేయలేకపోయింది. యోబుని గురించి సాతాను నేరం మోపటానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. కారణం ఏమిటి అంటే, యోబులో సాతాను ఏ తప్పును కూడా కనుగొనలేకపోయింది. యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవుని వాక్యానుసారముగా జీవించేటువంటి వాడు, దేవుని న్యాయము చొప్పున జీవించేటువంటి వాడు, యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా, చెడుతనమును విసర్జించినటువంటి వాడుగా యోబు కనబడుతూ ఉన్నాడు. గడిచినటువంటి భాగంలో మనం కొన్ని యోబుని గురించినటువంటి కొన్ని సంగతులు మనం ఆలోచన చేశాం. ఆ దేశంలో యోబు ఎలాగ ఉన్నాడు, యోబుని ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా చూస్తున్నారన్నటువంటి విషయాలను గురించి ఆలోచన చేస్తాం. యోబు ఆ దేశంలో మరి ఎంతో గొప్ప పేరును సంపాదించుకున్నాడు, ఎంతో ఖ్యాతిని సంపాదించుకున్నాడు. అతని మంచితనాన్ని బట్టి ఆ రకమైనటువంటి గొప్ప పేరును, గొప్ప మరి ఖ్యాతిని ఆ దేశంలో అతడు సంపాదించుకున్నాడు. మరి ఆ రీతిగా ఆ దేశంలో మరి ఎంతో గొప్పవాడిగా బ్రతుకుతున్నాడు, నిందారహితుడిగా బ్రతుకుతున్నాడు, ఏ పాపము చేయనటువంటి వాడిగా, దేవునికి ఇష్టడుగా. అతని తరములో, యోబు తరములో అతని వంటి వాడు భూమి మీద ఒక్కడును కూడా లేడు అనేటువంటి మరి సాక్ష్యాన్ని దేవుని చేత పొందేటువంటి రీతిగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో యోబు బ్రతుకుతున్నాడు. కాబట్టి అటువంటి మరి యోబు మీద సాతాను ఎటువంటి నేరము మోపలేకపోయింది. సాతాను ఏమీ కూడా ఫిర్యాదు చేయలేకపోయింది. అంటే సాతాను యోబును బట్టి సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి. అనేకుల మీద నేరం మోపింది, అనేకుల గురించి చెడ్డ సమాచారం తీసుకుని వెళ్లి దేవదూతలు నిలబడినప్పుడు, దేవునికి సమాచారం అందిస్తున్నప్పుడు సాతాను వారిని గురించి వీరిని గురించి చెడ్డ సమాచారాన్ని తీసుకువెళ్లి దేవుని దగ్గర చెప్తాం, దేవుని ఎదుట మన మీద నేరము మోపుతూ ఉంది. కానీ యోబును గురించి సాతాను ఏ నేరమును కూడా
మోపలేకపోయింది. యోబులో ఏ తప్పును కూడా కనుగొనలేకపోయింది. అలా కనుగొనలేక సాతాను చేసినటువంటి పని ఏమిటో తెలుసా? యోబు ఊరకయే నీయందు భయభక్తులు కలిగి ఉన్నాడా? యోబు నీయందు భయభక్తులు కలిగి ఉన్నాడు, చెడుతనమును విసర్జించాడు, యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా బ్రతుకుతున్నాడు, భక్తిపరుడుగా ఉంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడో తెలుసా? ఊరకయే నీయందు భయభక్తులు కలిగి ఉంటున్నాడా? ఊరకయ్యే నీ యందు భయభక్తులు కలిగి ఉండట్లా. ఎందుకు కలిగి ఉంటున్నాడు చూడండి. 10వ వచనం, మొదటి అధ్యాయము 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసావు. ఎందుకు యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు? అతనికిని అతని ఇంటి వారికిని అతని సమస్తానికి దేవుడు ఏం చేశాడు? కంచి వేశాడు. అంటే దేవుడు అతనికి అతని కుటుంబానికి భద్రతనిచ్చాడు. ఏ అపాయము అతని యొక్క గుడారము సమీపించటలేదు, ఏ తెగులు కూడా రావట్లేదు. అతని పక్కన 1000 మంది పక్కన పడినా, అతని కుడి పక్కన 10,000 మంది కూలిన ఏ అపాయము అతనికి కానీ అతని ఇంటికి కానీ రావటం లేదు. ఏ తెగులు కూడా సమీపించటలేదు. దేవుడు అతన్ని ఆ రీతిగా కాపాడుతూ ఉన్నాడు. అతనికి అతని కలిగిన సమస్తము చుట్టూ కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరిస్తూ ఉన్నది. అతని చేతి పనిని నీవు దీవిస్తూ ఉన్నావు, అతని వృద్ధి చేస్తూ ఉన్నావు, అతనికి ఐశ్వర్యాన్ని ఇచ్చావు, ఆ దేశంలో గొప్ప పేరునిచ్చావు, అతని చుట్టూ కంచి వేశావు, అతనికి భద్రతనిచ్చావు, ఆశీర్వాదమును నీవు అతనికి అనుగ్రహించావు, క్షేమాన్ని అతనికి అనుగ్రహించావు. నీవిచ్చినటువంటి క్షేమాన్ని బట్టి, నీవిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని బట్టి, నీవు కలగజేస్తున్నటువంటి వృద్ధిని బట్టి అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నీవు గాని అతన్ని ఆశీర్వదించకుండా ఉంటే, నీవు అతనికి ఉన్నటువంటి కంచిని తీసివేస్తే, అతనికి వృద్ధి కలగ చేయకుండా ఉంటే, అతని ఆస్తిని అంతటిని కూడా తీసివేస్తే, అతనికి ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఒక్క దినమంది నీవు తీసివేస్తే ఏం చేస్తాడో తెలుసా? యోబు నీ యందు భయభక్తులు కలిగి ఉండుట మానుకుంటాడు. నిన్ను దూషిస్తాడు, నిన్ను ద్వేషిస్తాడు, తన యథార్థతను విడిచిపెడతాడు, తన న్యాయాన్ని విడిచిపెడతాడు అని సాతాను దేవుని ఎదుట యోబును గురించి వాదిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. సాతాను తన జీవితంలో ఎంతో మందిని చూసింది, ఎంతో మంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చూసింది. వారు దేవుని యందు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్నారంటే దేవుని వలన కలిగేటువంటి ఆశీర్వాదము కొరకు, దేవుని వలన కలిగేటువంటి మేలులు కొరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారు. వారి జీవితాల్లో దేవుని వల్ల కలిగేటువంటి ఆశీర్వాదము కొద్ది కాలం ఆగిపోయినా, దేవుని వల్ల కలిగేటువంటి మేలులు కొంతకాలం నిలిపివేయబడిన వెంటనే వారు దేవుని విడిచి, దేవుని దూషించి, తమ యథార్థతను విడిచి, తమ న్యాయాన్ని విడిచి లోకంలోకి వెళ్ళిపోయి వారి ఇష్టం చొప్పున బ్రతుకుతూ సాతానుకు దాసులైపోయినటువంటి ఎంతో మంది వ్యక్తులను సాతాను చూచింది కనుక వారిలాంటి స్వభావం కలిగినటువంటి వాడేనని యోబుని గురించి సాతాను మరి దేవుని ఎదుట వాదిస్తూ ఉంది. అంటే సాతానికి యోబు పట్ల ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి అంటే, యోబు దేవుని యందు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు కనుక, దేవుడు అతనికి క్షేమాన్ని కలగచేస్తున్నాడు కనుక, దేవుడు అతని వృద్ధి కలగచేస్తున్నాడు కనుక, దేవుడు ఆ దేశంలో అతనిని మరి ఒక రాజుగా, ఒక మహారాజుగా ఉన్నటువంటి స్థితిలో ఉంచాడు కనుక, అటువంటి మరి ఆశీర్వాదాలకు అతను అనుగ్రహిస్తున్నాడు కనుకనే యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడు అంటాడు, నేను అతన్ని ఆశీర్వదించకపోయినా, నేను అతనికి క్షేమము కలగచేసినా కలగచేయకపోయినా, నేను అతని పనిని వృద్ధి కలగచేసినా కలగచేయకపోయినా, అతనికి అతని ఇంటి వారికి కంచి వేసినా వేయకపోయినా యోబు నా యందు భయభక్తులు కలిగి ఉంటాడు. యోబు ఓరకయే నా యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఏ మేలును నా యందు ఆశించి యోబు నా యందు భయభక్తులు కలిగి ఉండలేదు. యోబు యొక్క భక్తి ఎటువంటిది అంటే, హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే 17-18 వచనాలలో, అంజూరుపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. యోబు యొక్క భక్తి అటువంటిది. దేవుడు యోబు పట్ల దేవునికి ఉన్న అభిప్రాయం ఏమిటి అంటే, యోబు మరి దేవుని వలన కలిగేటువంటి మేలులను బట్టి దేవుని యందు నమ్మిక ఉంచట్లేదు.
దేవుని వలన కలిగేటువంటి ఆశీర్వాదాన్ని బట్టి దేవుని యందు నమ్మిక ఉంచట్లేదు. దేవుని వలన మేలు కలిగిన, దేవుని వలన కీడు కలిగిన, దేవుని వలన శ్రమ వచ్చినా, దేవుని వల్ల ఆశీర్వాదం వచ్చినా, దేవుని వల్ల భద్రత ఉన్నా లేకపోయినా, దేవుడు వృద్ధి కలగ చేసినా కలగ చేయకపోయినా, అంజూరపు చెట్లు పూయకుండకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకుండా ఉన్న చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డులో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, దేవుని యందు అతడు ఆనందించేటువంటి వాడు అని దేవుడు మరి యోబును గురించి వాదిస్తూ ఉన్నాడు. ఇక్కడ యోబును గురించినటువంటి అభిప్రాయము, దేవుని యొక్క అభిప్రాయము ఒక రకంగా ఉంటే సాతాను యొక్క అభిప్రాయము మరొక రకంగా ఉంది. సాతాను యొక్క అభిప్రాయం ఏమిటి అంటే, మిగిలినటువంటి మనుషుల వలె యోబు కూడా దేవుని యందు దేనికి భయభక్తులు కలిగి ఉంటున్నాడు అంటే, దేవుని నుండి ఏదో ఆశించి, దేవుని ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను బట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటున్నాడు అనేది సాతాను యొక్క అభిప్రాయం. దేవుని యొక్క అభిప్రాయం ఏమిటంటే, నేను ఇచ్చేటువంటి ఈవులను బట్టి, ఆశీర్వాదాలను బట్టి కాదు, నేను ఇచ్చినా ఇవ్వకపోయినా నన్నుగా ప్రేమించేవాడే యోబు అని దేవుడు యోబును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యోబును గురించినటువంటి దేవుని అభిప్రాయం అది. మరి యోబు ఆ రీతిగానే మరి దేవుని పట్ల, దేవుడు ఏ అభిప్రాయాన్ని యోబు పట్ల కలిగి ఉన్నాడో అదే అభిప్రాయం చొప్పున యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? దేవుడు మేలు చేసినప్పుడు, మేలు చేసినా చేయకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా అని మనం ఆలోచన చేస్తే, యోబు గురించినటువంటి భక్తి విషయాన్ని గురించినటువంటి సంగతులు మనం ఆలోచన చేయట కొరకు అదే మొదటి అధ్యాయము, యోబు గ్రంథం మొదటి అధ్యాయము 13వ వచనం నుంచి 22వ వచనములో ఉన్నటువంటి లేఖన భాగాలను మనం చదివితే యోబు యొక్క భక్తి జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి మరి 6వ వచనం లేదా 12వ వచనము వరకు అతనికి ఉన్నటువంటి భక్తి జీవితం, మరి 13వ అధ్యాయం నుంచి 22వ వచనం వరకు ఉన్నటువంటి భక్తి జీవితం, రెండింటినీ కూడా మనం పోల్చి చూసుకుంటే, రెండింటిని కంపేర్ చేసుకుంటే, మరి యోబు యొక్క జీవితము మరి దేవుడు అనుకున్నటువంటి రీతిగా ఉంటుందా, సాతాను అనుకున్నటువంటి రీతిగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు చూసినప్పుడు యోబు వంటి మనుషుడు భూమి మీద ఒక్కడు లేడు. ఆ దేశమందు యోబు ఎంతో గొప్పగా బ్రతుకుతున్నాడు, ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము లేనటువంటి వాడిగా ఉన్నాడు. ఎంతో ఆస్తి అతను కొన్నది, దేవుడి యొక్క కంచె అతను కొన్నది, అతనికి అతని చేతి పనులు దేవుడు దీవిస్తూ ఉన్నాడు, అతనిని వృద్ధి కలగ చేస్తూ ఉన్నాడు. అది యోబు యొక్క స్థితి మొదటి అధ్యాయం నుంచి 12వ వచనం. మరి 13 నుంచి 22 వచనాల వరకు చూసినట్లయితే ఒక్కొక్క వచనంలో మరి అతనికి అతనికి కలిగినటువంటి ఒక్కొక్కటి కూడా అతన్ని విడిచి వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉంటాం. 13వ వచనంలో, ఒక దినమున యోబు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసం పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయుటకు నేను ఒకడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. యోబు యొక్క జీవితంలో జరిగినటువంటి మొదటి నాశనం, యోబు యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి కీడు ఇది. మరి యోబు యొక్క జీవితంలో మొదటి అధ్యాయము 1 నుంచి 12 వచనాల్లో అతడు ఏదైతే కలిగి ఉన్నాడో అదంతా కూడా ఒకటొకటి అతని నుంచి దూరం అయిపోతుంది. అతనికి ఉన్నటువంటి ఎద్దులు, అతని యొక్క ఆస్తి ఎంత అంటే, అతని యొక్క ఆస్తి 500 జతల ఎడ్లు ఉన్నాయి. అంటే పూర్వకాలంలో మనుషుల యొక్క ఆస్తిని పశు సంపదతో పోల్చి చూపించేటువంటి వాళ్ళు, భూములతోనూ పశు సంపదలతో పోల్చి చూపించేటువంటి వాళ్ళు, వాటితో లెక్కేస్తుండేటువంటి వాళ్ళు. మరి అతనికి ఉన్నటువంటి ఆస్తి ఎంత అంటే 500 జతల ఎడ్లు అతను కొన్నాయి, 500 గాడిదలు, ఆడగాడిదలు అతను కొన్నాయి. 500 గాడిదలు పోయినాయి, 500 ఎద్దులు కూడా ఒక్క దినమందే శత్రువుల చేతిలోనికి వెళ్ళిపోయినాయి, శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. పనివారందరూ కూడా చనిపోయారు. తర్వాత 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతను ఇంకనూ మాట్లాడుచుండగా మరొకడు వచ్చి, అగ్ని ఆకాశము నుండి వచ్చి గొర్రెలను పనివారిని రగుల పెట్టి కాల్చివేసెను, దానిని నీకు తెలియచేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. నేను అతను కొన్నటువంటి గొర్రెల మందలు ఎంతమంది అంటే 7,000 గొర్రెలు ఉన్నాయి. ఆ 7,000 గొర్రెలు ఏమైపోయినాయి? ఒక్క దినమందే ఆ గొర్రెలను కాసేటువంటి ఆ పనివారు, ఆ గొర్రెలు అన్నీ కూడా ఒక్క దినమంది ఏమైపోయినాయి? అగ్నికి ఆహుతైపోయినాయి. తర్వాత 17వ వచనంలో, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని పట్టుకొని పోయి
ఖడ్గము చేత పనివారిని చంపిరి, నీకు దానిని తెలియచేయుటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. మరి ఇక్కడ ఒంటెలు 3000 ఒంటెలు, అతను కొన్నటువంటి 3000 ఒంటెలు ఖడ్గము చేత చంపబడి ఆ ఒంటెలను కాసేటువంటి పనివారందరూ కూడా ఒక్క దినమే చనిపోవటం. 19వ వచనంలో గొప్ప సుడిగాలు అరణ్యమున మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలల కొట్టగా ఆ యవ్వనస్తుల మీద పడినందున, అనగా తన కుమారులైనటువంటి 7 తన యొక్క మరి కుమార్తెలైనటువంటి 3, మొత్తం 10 మంది కూడా ఏమయ్యారు? ఒక్క దినమందే చనిపోవటం జరిగింది. ఆ రీతిగా అందరూ కూడా ఒక్క దినమందే చనిపోయారు. అతను కొన్నటువంటి ఆస్తి మొత్తం పోయింది, అతని పరివారం మొత్తం పోయారు. అతను కొన్నటువంటి 7 కుమారులు, తను కొన్నటువంటి 3 కుమార్తెలు అందరూ కూడా చనిపోయారు. భీకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు. ఒక్క దినమందే మొత్తం పోయినాయండి. అతనికి దేవుడు ఏ ఆస్తిని అయితే ఇచ్చాడో, ఏ ఐశ్వర్యాన్ని ఇచ్చాడో, ఏ బిడ్డల్ని ఇచ్చాడో, ఏ కుమారులను ఇచ్చాడో అవన్నీ కూడా ఏమైపోయినాయి? ఒక్క దినమందే అన్నీ కూడా ఆవిరైపోయినాయి. మరి ఆ పరిస్థితుల్లో యోబు ఎలా ఉన్నాడు? యోబు ఏం చేశాడు? 20వ వచనం, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినిగా వచ్చాను, నేను దిగంబరిగానే మళ్ళా సమాధికి వెళ్ళిపోతాను. నేను ఈ లోకంలో ఏది కూడా తీసుకువెళ్ళలేను. నాకు ఇచ్చినటువంటి ఆస్తి యెహోవా ఇచ్చింది, యెహోవా తీసుకున్నాడు. నా పిల్లలు యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. సర్వశక్తుడకు దేవుడు ఇచ్చాడు, సర్వశక్తుడకు దేవుడే మరలా తీసేసుకున్నాడు. కాబట్టి ఆయనకే మహిమ కలుగును గాక అని దేవుని ఏం చేశాడు? అతన్ని స్తుతించాడు. ఒకసారి ఆలోచన చేసినట్లయితే యోబు పట్ల దేవునికున్న అభిప్రాయము సరైనదనే మనం అర్థం చేసుకోవాలి. యోబు పట్ల దేవునికున్న అభిప్రాయం ఏమిటి? యోబుకి దేవుడు ఆశీర్వాదమును అనుగ్రహించాడు, అందును బట్టి దేవుడిని యోబు నమ్ముచున్నాడు అని సాతాను ఫిర్యాదు చేస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేనిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని బట్టి కాదు. ఒకవేళ దేవుడిచ్చేటువంటి ఆస్తిని బట్టి యోబు దేవుణ్ణి నమ్మినటువంటి వాడైతే తన ఆస్తి పోగానే వెంటనే ఏమనాలి? చేయాలా? యోబు దేవుణ్ణి దూషించాలి. కానీ అట్లా చేయలేదు అతడు. ఆస్తి పోయినా, తన ఐశ్వర్యం మొత్తం పోయినా, తనకు పుట్టినటువంటి 10 మంది బిడ్డలండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఆలోచించండి. మనం చదవటానికి ఈ మాటలు చాలా ఈజీగా ఉంటాయి, కానీ ఇది అనుభవిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. యోబు యొక్క స్థితిని మనం అర్థం చేసుకోవాలంటే యోబు యొక్క స్థానంలో మనం ఉన్నట్లుగా ఒకసారి ఊహించుకోనండి. అప్పుడు మనకు అర్థమవుతుంది. తనకున్నటువంటి ఆస్తి అంతా కూడా ఒక్కసారి పోనండి. ఆస్తి పోతే ఏమి కాదు. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. తర్వాత తన ప్రాణానికి ప్రాణమైనటువంటి తన బిడ్డలు 10 మంది పిల్లలు ఎక్కడ తప్పిపోతారోనని అనుదినము అరుణోదయమే లేచి వారి కోసం బలులు అర్పించి వారిని దేవునితో సమాధానపరచడానికి ప్రతి దినము కూడా ఎంతో ప్రయాసపడ్డాడు. అంతగా ప్రయాసపడిన చివరికి ఏమయ్యారు? ఆ 10 మంది బిడ్డలు ఒక్క దినమందే 10 మంది కూడా చనిపోయారు. అలా 10 మంది బిడ్డలు, తనకున్నటువంటి ఆస్తి అంతా కూడా పోయినప్పటికీ కూడా యోబు ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికే స్తుతి కలుగును గాక. అంటే యోబు తనకివ్వబడినటువంటి ఆస్తిని బట్టి కానీ, తమకివ్వబడినటువంటి బిడ్డల బట్టి కానీ, తమకివ్వబడినటువంటి బహుమానాలను బట్టి కానీ, తమను దేవుడు ఆశీర్వదించి ఆ దేశంలో వృద్ధి కలగ చేయటాన్ని బట్టి, ఆ దేశంలో దేవుడు అతని కలిగినటువంటి సమస్తం చుట్టూ కంచి వేయటాన్ని బట్టి దేవుడిని అతడు ప్రేమించలేదు. దేవుడు అతన్ని కంచి వేసినా వేయకపోయినా, దేవుడు అతనికి పంటను ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు అతనికి పశువులు ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు అతనికి బిడ్డలు ఇచ్చినా ఇవ్వకపోయినా, అతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అంటే దేవుని వలన మేలును పొందటం కోసం దేవుణ్ణి ప్రేమించిన వాడు కాదు. దేవుని వల్ల ఆశీర్వదింపబడుట కొరకు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కాదు. ఎలాగూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు యోబు? ఓరకయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎలా కలిగి ఉన్నాడు? ఓరకయే, ఏమియూ ఆశించక, దేవుని నుండి ఏమియూ ఆశించక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ప్రతి సమయంలో కూడా దేవుని స్తుతించేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుణ్ణి మహిమపరిచేవాడు. తన జీవితంలో శ్రమ వచ్చినా దేవుణ్ణి
స్తుతించేవాడు. తమ జీవితంలో ఆశీర్వాదం వచ్చినా దేవుణ్ణి స్తుతించేవాడు. అంటే ఇతడు దేవుణ్ణి స్తుతించటానికి అతను పొందిన ఐశ్వర్యము కానీ, అతను పొందినటువంటి శ్రమలు కానీ కారణం కాదు. అతడు దేవుణ్ణి ఓరకయ్యే ప్రేమించినటువంటి వాడు. ఆ తర్వాత యోబుకి ఆరోగ్యం పోయింది. ఆరోగ్యం పోయినప్పటికీ కూడా ఏం చేశాడు? తన ఆరోగ్యం పోయినప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. యెహోవానే స్తుతిస్తున్నాడు. తన భార్య వచ్చి అంటుంది, నీవు ఇంకను యథార్థతను విడవకుండా ఉంటావా? దేవుణ్ణి దూషించి చావమన్నప్పుడు యోబు అన్నటువంటి మాట 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, అతని యొక్క భార్య వచ్చి దేవుణ్ణి దూషించి మరణం కమ్మని చెప్పినప్పుడు అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలును అనుభవించుదామా? కీడును మనం అనుభవింప తగదా? దేవుని వలన మేలు నేను అనుభవించేది, దేవుని వలన కీడును అనుభవింప తగదా అని ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటలతో నైనను పాపము చేయలేదు. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠం అండి. యోబు యొక్క జీవితం ఒక మాదిరికరమైనటువంటి జీవితం అని ఎందుకు మనం గుర్తించుకోవాలి అంటే, యోబు వలె ఎంతమంది యథార్థ హృదయముతో ఓరకయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. ఈరోజు ఒకవేళ అటువంటి స్థితిలో మనం లేకపోతే, మనం నేర్చుకోవాల్సింది, మనకు మేలు కలిగినప్పుడు, మనకు ఆనందం కలిగినప్పుడు, మనం అనుకున్నవి జరుగుతున్నప్పుడు, మనకు సంతోషం కలిగినప్పుడు, మనకు అనుకూలంగా ప్రతిదీ ఉంటున్నప్పుడు దేవునిలో ఆనందించడం, దేవుని స్తుతించడం, దేవుని గణపరచడం కాదు. మనకు ప్రతికూలంగా ఉన్నా, మన పరిస్థితులు బాగోకపోయినా, మన ఆరోగ్యం బాగోకపోయినా, మన కుటుంబ పరిస్థితులు బాగోకపోయినా, చివరికి మరణం వచ్చినా యోబు యొక్క జీవితంలో జరిగిందేనండి. తన 10 మంది పిల్లలు ఒక్క దినమందే చనిపోయారు. మరణం వచ్చినప్పటికీ కూడా దేవుని స్తుతించే వారంగా మనం ఉంటే, దేవుని ఆరాధించేటువంటి వారుగా, దేవుని ప్రేమించేటువంటి వారుగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా, స్థిరమైనటువంటి భక్తిని మనం కలిగినటువంటి వారముగా ఉంటే, మనల్ని బట్టి దేవుడు ఆనందించేటువంటి వాడుగా ఉన్నాడు. యోబుని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. యోబుని బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యోబుని గురించి దేవుడు అంటున్నాడు, అతని వంటి వాడు ఒక్కడును కూడా లేదంటున్నాడు. అతని వంటి వాడు ఒక్కడును కూడా లేదంటున్నాడు. ఈరోజు దేవుడు ఎవరి కోసం వెతుకుతున్నాడు అంటే, అటువంటి వారి కొరకు వెతుకుతున్నాడు. ఎటువంటి వారి కొరకు? దేవుని వలన మేలును అనుభవించి, దేవుని వలన కొద్దిపాటి కష్టము కానీ, శ్రమ కానీ రాగానే వెంటనే దేవుని విడిచి, దేవునికి దూరం అయిపోయి దేవుని దూషించే వారి కొరకు కాదు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, రోగం వచ్చినా, చివరికి మరణం వచ్చినా కానీ నమ్మకముగా ఉండేటువంటి వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడు. యోబు ఆ కోవలో ఉన్నటువంటి వాడు. యోబు ఆ లిస్టులో ఉన్నటువంటి వాడు. యోబు ఓరకయ్యే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుని నుంచి ఏదో ఆశించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాదు. దేవుని వల్ల మేలును పొందటం కోసం దేవుణ్ణి వెంబడించిన వాడు కాదు వాడు. ఈరోజు మనము కూడా యోబు యొక్క జీవితం ద్వారా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, మనము కూడా దేవుని యందు దేని కొరకు భయభక్తులు కలిగి ఉండాలంటే, ఇహలోక సంబంధమైనటువంటి వాటి కొరకు కాదు. దేవునిగా మనం గుర్తించాలి. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన నన్ను సృజించినటువంటి వాడు. ఆయన నాకు తండ్రి. నా కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా అర్పించినటువంటి దేవుడు. తన రక్తం చేత నన్ను కన్నాడు. తన రక్తం చేత నన్ను కొన్నాడు. తన రక్తం ద్వారా నన్ను కడిగాడు. నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. తన ప్రజలుగా చేసుకున్నాడు. నేను వెతకకుండానే నన్ను వెతికాడు. నేను ప్రేమింపకయ్యే నన్ను ప్రేమించాడు అని కృతజ్ఞత కలిగినటువంటి హృదయంతో, కృతజ్ఞత కలిగినటువంటి మనసుతో మనము దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. దేవుని వలన కలిగేటువంటి మేలుల కొరకు కాదు, దేవుని వలన కలిగేటువంటి శ్రమలలో కూడా దేవుణ్ణి మనం ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థాయిలోనికి మనము ఎదగగలగాలి. ఈ యొక్క యోబు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది.